ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ సీజన్లో మనం 4వ దినంలోనికి వచ్చి ఉంటున్నాము. మరి యొక్క మొట్టమొదటి వారంలో మన యొక్క అంశము పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ, రిపెంటెన్స్ అండ్ రెన్యువల్. అందులో భాగంగా మనము నేటి ధ్యానం కొరకై 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. 2వ కొరింథీ 5:17. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మరి మీరు ఆ వాక్యమును తీసి ఉంచుకోవచ్చు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఆమేన్. మరి ఈ యొక్క లెంట్ సీజన్ ద్వారా మరి మనము ముందుకు వెళ్ళుచున్నప్పుడు మరి ఈ యొక్క పశ్చాత్తాపము మరియు నూతనత్వము అనేటటువంటి అంశములలో మరి మనల్ని వీఆర్ ఇన్వైటెడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద థీమ్స్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ రెన్యువల్. కాబట్టి ప్రియులారా, మనం ఈ యొక్క దినాలలో మనం ఎక్కువగా మరి ఆ పశ్చాత్తాప హృదయంతో కలిగి ఉండాలి. మరి ఆ పరివర్తనలో మనలో రావాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. దిస్ ఇస్ ద రైట్ టైం. మరి యొక్క 2వ కొరింథీ 5:17లో పౌలు భక్తుడు మరి క్రీస్తులో ఉండేటటువంటి ఆ యొక్క పరివర్తన శక్తిని గురించి ఒక శక్తివంతమైనటువంటి సత్యాన్ని చెప్తున్నాడు. ప్రియులారా, here the apostle Paul presents a powerful truth about the transformative power of being in Christ. క్రీస్తులో ఉండటం వలన వచ్చేటటువంటి ఆ యొక్క పరివర్తన, ప్రియులారా, మార్పు, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ రూపాంతరం అనేటటువంటిది అది ఏంటిదో అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఎంతో తన యొక్క అనుభవంతో చెప్తున్నాడు. మరి పశ్చాత్తాపం ద్వారా మరి నిజమైనటువంటి పునరుద్ధరణను అనుభవించటం అంటే ఏమిటో ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, మరి ఈ రోజు 2 ప్రాముఖ్యమైనటువంటిది. ఒకటి, మరి నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని మనం చదువుకున్నాం కదా. కాబట్టి ఈ యొక్క నూతన సృష్టిలో మరి ఆ పశ్చాత్తాపము మరి పరివర్తన అటు మీద కొంచెం ధ్యానిద్దాము. మరి అంతేకాకుండా మరి ఏ రీతిగా మన యొక్క జీవితాలకు అనుభవించుకోవటము, ఈ యొక్క లెంట్ సీజన్లో ఏ రీతిగా మనము ఇంకా మరి దేవునికి దగ్గర అవ్వటానికి చేయవలసినటువంటి క్రియలు ఏంటియో తెలుసుకుందాము. మరి మొట్టమొదటిగా మరి నూతన సృష్టి. పౌలు ఒక లోతైనటువంటి ప్రకటనతో ప్రారంభిస్తాడు. ప్రియులారా, ఇక్కడ మరి 2వ కొరింథీ 5:17 ఏం చెప్తున్నాడంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను, ప్రియులారా, ఇది ఒక మరి ఒక మతము కాదు, ఒక కులానికి చెందినటువంటి ఒక దేశము, ఒక ప్రాంతము, లేకపోతే ఒక తెగ, అదేమి లేదు. ప్రియులారా, ఎవడైనను, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి దిస్ ఇస్ యూనివర్సల్. ప్రపంచమంతటి కొరకు, ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకాన్ని నశించినటువంటి వారిని వెతికి రక్షించటానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటండి. హీ ఈజ్ ఎ న్యూ క్రియేషన్ ఆల్టుగెదర్. ఆ న్యూ, ప్రియులారా, వారి యొక్క జీవితం ఒకప్పుడు ఎంతో భయంకరంగా ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే క్రీస్తు మీ యొక్క జీవితంలోనికి వస్తాడో, నా యొక్క జీవితంలోనికి వస్తాడో, అప్పటి నుంచి నూతన అధ్యాయము, నూతన సృష్టి అని చెప్పి అంటున్నాడు. ప్రియులారా, పాత ఆదాము పోయి కొత్త ఆదాము. ప్రియులారా, మరి పశ్చాత్తాపము అంటే మన పాపాల పట్ల జాలి పడటం మాత్రమే కాదు, కానీ మనం క్రీస్తు వైపు తిరిగినప్పుడు సంభవించే ఒక తీవ్రమైనటువంటి పరివర్తన గురించి ఇక్కడ పౌలు భక్తుడు నొక్కి చెప్తున్నాడు. ప్రియులారా, రిపెంటెన్స్ ఈజ్ నాట్ మేర్లీ అబౌట్ ఫీలింగ్ సారీ ఫర్ అవర్ సిన్స్.
It's about a radical transformation that occurs when we turn to Christ. యేసు ప్రభువును వైపు మనం తిరిగినప్పుడు మనలో జరిగేటటువంటి ఆ యొక్క పరివర్తన ప్రియులారా, ఆ యొక్క మార్పు, దానినే మారు మనసు అంటాము. నూతన సృష్టి, నూతన జీవితము అని చెప్పి కూడా మనం చెప్పగలము. కాబట్టి ఇది నూతన సృష్టి ప్రియులారా. మరి ఇందులో మరి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే గుర్తింపు, మార్పు. మరి ఆ యొక్క మార్పును వి నీడ్ టు ఐడెంటిఫై ద చేంజ్ ప్రియులారా. మన యొక్క జీవితంలో మనకు ఎప్పుడైతే మనల్ని యేసును మన యొక్క రక్షకుడుగా, మన యొక్క ప్రభువుగా అంగీకరిస్తామో మన యొక్క జీవితంలో మరి ఎన్నో మార్పులు వస్తాయి ప్రియులారా. మనం పశ్చాత్తాపడి క్రీస్తుని అంగీకరించినప్పుడు మన గుర్తింపు మారుతుంది ప్రియులారా. గుర్తింపు మార్పు ఎప్పుడైతే మరి ఏమేమి మార్పులు జరుగుతాయి. వెన్ వి రిపెంట్ అండ్ యాక్సెప్ట్ క్రైస్ట్, అవర్ ఐడెంటిటీ షిఫ్ట్స్. మనం ఒకప్పుడు అయితే పాపులం అన్నటువంటి ముద్ర, లేకపోతే ఫలానా ఫలానా అబ్బాయి ఇది అది, లేకపోతే ఆ రీతిగా ఏయో మరి ఆ చెడు స్నేహము, లేకపోతే ఏంటంటే కార్యాలు, లేకపోతే ఈవెన్ పోలీస్ కేసులు, క్రిమినల్ కేసెస్ ఆర్ వాట్ ఎవర్ మైట్ బి. కానీ ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకుంటాము ప్రియులారా, మనము ఆ దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క బిడ్డలు తను ఎందరు అంగీకరించిరో, తను విశ్వసించినటువంటి వాళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క బిడ్డలు, నిత్య జీవము, మరి నూతన అధ్యాయం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఐడెంటిటీ చేంజ్, మనలో ఆ యొక్క గుర్తింపు మార్పు అనేటటువంటిది. అవర్ ఐడెంటిటీ షిఫ్ట్స్ ప్రియులారా. మరి మన గత తప్పులు లేదా పాపాల ద్వారా మనం ఇకపై నిర్వచింపబడము ప్రియులారా. ఒకప్పుడైతే ఏదో ఒక ముద్ర ఉండేది, వాడా తుంటరోడా, లేకపోతే ఆ గర్వమోడా, లేకపోతే మరి వాడి గురించి చెప్పవద్దు, ఇట్లా ఏ ఉండొచ్చు. కానీ ఈ బదులుగా మరి ఆయనలో, ఎవరిలో అంటే క్రీస్తులో మన నూతన జీవితము ద్వారా మనం నిర్వచించబడతాము. వీఆర్ డిఫైన్డ్ బై అవర్ న్యూ లైఫ్ ఇన్ హిమ్. కాబట్టి అది మనం తెలుసుకోవాలా. మరి తర్వాత ఏంటి అంటే పాతది గతించిపోయెను ప్రియులారా. ద వరల్డ్ హ్యాస్ పాస్డ్ అవే. పౌలు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు? పాతవి గతించెను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి మనం చూసేటటువంటిది ఆ యొక్క అపరాధము, ఆ యొక్క పాపము, అపరాధము మరియు సిగ్గుతో కూడినటువంటి మన పూర్వ జీవన విధానాన్ని మరి క్రీస్తు త్యాగం ద్వారా, క్రీస్తు శిలువ మీద ఆయన చేసినటువంటి ఆ యొక్క క్రయధనం ద్వారా, అటోన్మెంట్, మరి ఆయన జీవితం తన యొక్క రక్తం చిందించి ఉంటున్నాడు. క్రీస్తు త్యాగం ద్వారా పరిష్కారం అయింది ప్రియులారా. మనందరి కోసం కూడా ఆయన మరి చనిపోయి ఉంటున్నాడు. ఆయన మరి భుజాల మీద వేసుకొని ఉంటున్నాడు. మరి మనం ఇంకా ఆ పాపంలో జీవించవలసినటువంటి అవసరత లేదు ప్రియులారా. పాతవి గతించిపోయినాయి అని చెప్పి మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. ఆ యొక్క సిన్, ఆ యొక్క గిల్ట్, మరి ఆ యొక్క షేమ్ ప్రియులారా. ఒకప్పుడు మన పాపంలో ఉన్నప్పుడు మనం ఆ యొక్క గిల్టీ ఫీలింగ్, ఎంతో షేమ్లో, అవమానంతో, ఎంతో భయముతోటి, మరి ఎంతో ఒక ఒంటరితనంతో ఉండేటటువంటి వారము. కానీ ప్రియులారా, మనం ఇంకా ప్రభులోనికి, ప్రభు మన కోసం ఎంతో త్యాగం చేసి ఉంటున్నాడు. కాబట్టి మనం ఇంకా ఆ పాతవి గతించిపోయినని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఫాస్ట్ నౌ. మరి మనం చేయవలసిందల్లా గతాన్ని వదిలివేయటము, లెటింగ్ గో ఆఫ్ ద పాస్ట్. పశ్చాత్తాపం అంటే మన గత భారాలను విడుదల చేయటం ప్రియులారా. రిపెంటెన్స్ ఇన్వాల్వ్స్ రిలీజింగ్ ద బర్డన్స్ ఆఫ్ అవర్ పాస్ట్. మరి యేసు ప్రభువారు ప్రయాసపడి భారం మోయిచున్న నా జనులారా, నా యొద్దకు రండి. భారాలు ప్రియులారా, అనేక రకములైనటువంటి భారములతో ఉంటున్నాము, మోస్తున్నాము, అవన్నీ కొన్ని తెచ్చుకుంటున్నాము. మరి హెబ్రీ 12:1 చదివితే అక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు
మరి మరి మనం ముందుకు కొనసాగాలి అని చెప్పి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ప్రభు దగ్గర ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ ఈజ్ ప్రభువును మన యొక్క జీవితంలోనికి అంగీకరించటము, ఆయనను ప్రభువుగా రానిచ్చటము, పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో వేడుకోవటము, మరి అంతేకాకుండా గతాన్ని వదిలివేయటం ప్రియులారా. ఇంకా ఆ పాపపు రొచ్చులో దాంట్లో ఉంచటం కాదు, కానీ మన షిఫ్ట్ మారి ఉంటున్నది అని చెప్పి తెలుసుకొని ఉంటున్నాం. మన యొక్క ఐడెంటిటీ మారి ఉంటున్నది. మనం దేవుని బిడ్డలము, పరలోకపు సైన్య సమూహము, రాయల్ అంబాసిడర్స్. మరి అటువంటి వారిగా మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో వెలగాలని చెప్పి చెప్తున్నాడు. మన పాపాలు క్షమించబడ్డాయనియు, మరియు దేవునితో మన సంబంధంలో ముందుకు సాగటానికి మరి మనం స్వేచ్ఛగా ఉన్నామని చెప్పి మనము గుర్తించాలి ప్రియులారా. We must recognize that our sins are forgiven and that we are free to move forward in our relationship with God. క్రీస్తు ద్వారా దేవునితోటి మార్గం ఏర్పడి ఉంటున్నది. మనం దేవుని యొక్క కుమారులుగా ఈ లోకంలో ఉంటున్నాము. ఇంకా సన్నిహిత సంబంధం కలిగి ఆ క్రీస్తుతో కలిసి మరి మరి ఆ శక్తివంతమైనటువంటి జీవితంలో జీవించాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి అంతేకాకుండా క్రొత్త దాన్ని మరి స్వీకరించండి. ఎంబ్రేస్ ద న్యూ. మరి ఇదిగో కొత్త వాయిన్ అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, తర్వాత పాతవి గతించను, ఇదిగో కొత్త వాయును. ఇదిగో ద వర్స్ కంక్లూడ్స్ దట్ బిహోల్డ్ ద న్యూ హ్యాస్ కమ్. కొత్త ప్రియులరా, ఎప్పుడైతే క్రీస్తు నా యొక్క జీవితంలో ఎప్పుడు తగ్గించుకొని పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు నా యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క జీవితంలో పని చేయటం ఆరంభించి ఉంటున్నాడు. మరి నాకు తెలియకుండానే గంటల సేపు దేవుని సన్నిధిలో ప్రార్థించటము, అది ఒక ప్రేయర్ లైఫ్ అనేటటువంటిది వచ్చి ఉంటున్నది. దేవుని వాక్యం చదువుతుంటే ఎన్నో ఆత్మీయ సత్యాలు తెలియజేయటం ప్రారంభించి ఉంటున్నాడు. మరి అంతేకాకుండా నశించినట్టు వారి కొరకైన భారము, నా యొక్క సాక్ష్యం వెళ్ళి చెప్పుకోవటము, మరి నా యొక్క స్నేహితులతోటి, నా యొక్క బంధువులతోటి, మరి అందరితోటి కూడా ప్రియులారా, ఇంకా మరి ఆ రీతిగా మరి ముందుకు కొనసాగటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇదిగో కొత్త వాయును మన యొక్క జీవితంలో ప్రియులారా, ఎన్నో కొత్త ఆశలు దేవుడు పుట్టిస్తాడు ప్రియులారా. దేవుని కొరకు వెళ్ళటానికి ప్రభు నాకు మరి ప్రభు ఏంటి ఇంత మరి అనేక విద్యార్హతలు ఉన్నాయి, మంచి భార్యని ఇచ్చి ఉంటున్నావు, మంచి కుటుంబం ఇచ్చి ఉంటున్నావు, వాట్ ఈస్ నెక్స్ట్ అన్నప్పుడు, మరి నేను ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నాకు మరి చైనా వెళ్ళటానికి దేవుడు మరి ద్వారం తెరిచి ఉంటున్నాడు. 2005లో ఆ రీతిగా కుటుంబంతో మరి చైనాకు వెళ్ళటానికి అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలోనే ఉంచి దేవుని కొరకు జీవించడానికి సహాయం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ కొత్తవి ప్రియులారా మనం స్వీకరించాలి. దేవుడు ప్రతి ఒక్కళ్ళకు మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో నడిపిస్తాడో మనలో ఎన్నో మరి ఆయన కొరకు ప్రయాణిస్తాం. అనేక మంది భక్తులు మిషనరీలుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉంటున్నాడు ప్రియులారా. దేవుడు అందించే నూతన జీవితాన్ని మరి స్వీకరించడానికి ఇది ఒక ఆహ్వానం. దిస్ ఇస్ అన్ ఇన్విటేషన్ టు ఎంబ్రేస్ ద న్యూ లైఫ్ దట్ గాడ్ ఆఫర్స్. మరి ఇది ఎంతో నిరీక్షణతోటి, ఎంతో ఉద్దేశంతో, మరి పునరుద్ధరణతో కూడినటువంటి వాగ్దానంతో నిండినటువంటి జీవితం ప్రియులారా. దిస్ ఇస్ ఎ లైఫ్ ఫిల్డ్ విత్ హోప్, పర్పస్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ రెన్యువల్. కాబట్టి ఎంతో నిరీక్షణ ఉంటున్నది. ఆయన మరలా వస్తాడు, ఆయన్ను మనం కలుసుకోబోతున్నాం అన్నటువంటిది. చనిపోయినా సరే మనం ఆయనతో యుగ యుగాలు జీవించేటటువంటి భాగ్యం, ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఆయన కొరకు జీవించటము, ఆత్మీయమైనటువంటి ధనఘనతలు ప్రియులారా, ఎన్నో ప్రేమతోటి, శాంతి, సమాధానం, ఇంద్రియ నిగ్రహము, ఆశ నిగ్రహము, మరి వాటితో నిండి కరుణ, జాలి కలిగి మరి ఈ లోకంలో మనం జీవించటం, దట్ ఈస్ ద మరి ఉన్నతమైనటువంటి జీవితము దేవుడు మనకు చూపిస్తున్నాడు, ఇస్తున్నాడు ప్రియులారా, ఇస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మరి ఈ లెంట్ సీజన్లో మరి ఈ యొక్క వాక్యం మనం ధ్యానించి ఉంటున్నాం. మన యొక్క జీవితాన్ని పరీక్షించుకుందాం ప్రియులారా. లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మన హృదయాన్ని పరిశీలించుకొని మరి ఏ ప్రాంతాల్లో మనం, ఏ ఏరియాస్లో మనం పశ్చాత్తాపడాలి. ఒకవేళ మరి నోటు విషయంలో ఒకవేళ పశ్చాత్తాపడవలసిన అవసరం ఉంటుంది. ప్రభువా, నేను తొందరపడి మాట్లాడుతున్నాను, మరి నాకు కంట్రోల్ దయచేయి, జయం దయచేయి. లేకపోతే తలంపులలో, చూపులలో, క్రియలలో
అటన్నిటిలో కూడా ప్రియులారు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన బలహీనతలు మనము ఆ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మనకు ఆ బలహీనతల ద్వారానే మనకు శక్తిని అనుగ్రహించాలి. ఆయనతో మీ సంబంధాన్ని మరి ఏదైనటువంటి దేవుడు మనకు అనేకమైనటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చూపిస్తాడు కొన్ని సరి చేసుకోవాల్సినటువంటి మరి కొందరితోటి ఆ మరి సమాధాన పడవలసినటువంటి అవసరత వస్తుంటది. మరి కుటుంబంలోనే లేకపోతే సమాజంలో సంఘంలో మరి ఆ రీతిగా ఇది చేయవలసినటువంటి ఆస్క్ గాడ్ టు రివీల్ ఎనీ సిన్ దట్ మే బి హిండరింగ్ యువర్ రిలేషన్షిప్ విత్ హిమ్. దేవుని సన్నిధిలో ప్రార్థించండి, అడగండి. ప్రియుల ప్రభా, ఎందుకు ప్రభా ఇంకా నేను ఆ యొక్క ఆ స్పిరిట్ ఫిల్ లైఫ్ లేకపోతే శక్తివంతమైనటువంటి జీవితం లేకపోతే మీరు ఆశించేటటువంటి ఉన్నతమైనటువంటి ఆ జీవితం జీవించలేకపోతున్నాను ప్రభా, ఏ అడ్డుగా వస్తున్నాయి, మరి నీకును నాకును ఈ యొక్క పాపములు అడ్డుగా వస్తున్నాయి అంటున్నారు. ఏదో ఒకటి ప్రియులారా, అందుచేతనే మనము ఆ ఆ సంపూర్ణమైనటువంటి ఆత్మతోటి నడిపింపబడలేకపోతున్నాము. కాబట్టి మరి పరివర్తనను ఎదకండి, సీక్ ట్రాన్స్ఫర్మేషన్. మరి పరిశుద్ధాత్మ మీ జీవితాల్లో పనిచేయటానికి దేవుడు మిమ్మల్ని పిలిచిన కొత్త మరి సృష్టిగా మరి మిమ్మల్ని మార్చమని మరి ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంటున్నది. పరిశుద్ధాత్మ దేవుడి ప్రియత ఈ క్షణంలోనే ఇప్పుడు గనక మరి దేవుణ్ణి అడిగితే పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నప్పుడు మొట్టమొదటిగా జరిగేది పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి వస్తాడు. నీకు ఏ ఏరియాల్లో మరి సరి చేసుకోవాలా, సమాధాన పడాలా, మరి ఎంతో ఆదరణకర్తగా ఉంటాడు, బలహీనతల్లో సహాయం చేసేటువంటి వాడిగా ఉంటాడు. ప్రార్థన కూడా ఎట్లా చేయటం రాదు, కానీ దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మరి ఆయన కొరకు అనేక మంది ముందు నిలబడి సాక్ష్యం ఇవ్వటానికి కూడా ధైర్యము, శక్తి, వివేచన, ఆ జ్ఞానము దేవుడు ఇస్తాడు. ప్రియులారా, క్రీస్తులో ఉన్నటువంటి ఆ గుర్తింపును మరి మనము స్వీకరించవలసినటువంటి వారం ఉంటున్నాము. మరి నూతన జీవితాన్నితో గడపాలి ప్రియులారా. వి నీడ్ టు లివ్ అవుట్ ద న్యూ లైఫ్. మరి ఈ యొక్క మరి పునరుద్ధరణను జీవిస్తున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు మరి అవి మీ చర్యలలో, వైఖరులో స్పష్టంగా కనపడుతుంది ప్రియులారా. మరి యాజ్ యూ ఎక్స్పీరియన్స్ రెన్యువల్, ఆ రెన్యువల్ మరి మన యొక్క థీమ్ చూసాం కదండి, రిపెంటెన్స్ అండ్ రెన్యువల్. ఆ యొక్క న్యూ లైఫ్, ఆ రెన్యూడ్ లైఫ్, ఆ యొక్క ఆ రివైవల్ లేకపోతే ఉజ్జీవంతో కూడినటువంటిది. లెట్ ఇట్ బి ఎవిడెంట్ ఇన్ యువర్ యాక్షన్స్ అండ్ యాటిట్యూడ్స్. మన యొక్క క్రియలలో మరి మన యొక్క మరి వైఖరిలో కూడా ఈ స్పష్టంగా ఇవి కనపడాలా. ఇతరులు కూడా మన ఇంట్లో వాళ్ళు చూసినటువంటి ఏంట్రా ఇల్లు మార్పు వచ్చింది అనేటటువంటిది. దేవుడు మీలో చేసిన మార్పును ప్రతిబింబిస్తూ సువార్త మరి ఇతరులకు పంచుకుందాం ప్రియులారా. అనేక మంది ఈ యొక్క ఆ సత్య సువార్త తెలియనటువంటి వారు ఉంటున్నారు. లెట్ స్టార్ట్ టెల్లింగ్. బైబిల్లో ఉన్నటువంటి వారు ఆ యొక్క సమరయ స్త్రీ ఎప్పుడైతే ప్రభువు ఆమెను గురించి చెప్పి ఉంటున్నాడో, వెళ్ళి ఆయన లోకరక్షకుడు అని చెప్పి ఉంటున్నాడు. ఆ గొల్లలు యేసును చూసిన తర్వాత వారు వెళ్ళి అందరికీ కూడా మరి ఆ శుభవర్తమానం తెలిసి ఉంటున్నారు, చెప్పి ఉంటున్నారు పిల్లారా. మరి వారందరూ కూడా రక్షింపబడినటువంటి వారు, స్వస్థతలు పొందినటువంటి వారు. మీ యొక్క జీవితంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు చేస్తున్నాడు. దేవునికి సాక్షిగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి యొక్క 2 కొరింథీ 5:17 మరి పశ్చాత్తాపము మరి పునరుద్ధరణకు దారి తీస్తుందని మరి మనము గుర్తు చేసుకుందాం ప్రియులారా. ఈ యొక్క మరి లెంట్ సీజన్లో క్రీస్తులో ఉండటం యొక్క పరివర్తన శక్తిని మరి మనం స్వీకరిద్దాము. మరి అంతేకాకుండా ఇంకా మన గతాన్ని విడిచిపెట్టి ప్రియులారా, ఇంకా కొంతమంది ఎప్పుడు కూడా ఆ గతం గురించి లేకపోతే లవ్ ఫెయిల్యూర్స్ లేకపోతే ఆ గతంలో జరిగినటువంటి గురించే ఆ జీవితాంతము ఆ నిర్ణయం తీసుకోబట్టి లేకపోతే మరి వాళ్ళు ఈ రీతిగా చేయబట్టి ఈ రీతిగా ఉంటున్నాను అన్నట్టు ఉంటున్నారు. నో నీడ్ ప్రియులారా. ప్రభు వైపు చూడండి. మీకు గొప్ప కొత్త ఆశ, నూతన అధ్యాయం ప్రారంభిస్తుంది. దేవుని కొరకు నిలబడటానికి, దేవుని కొరకు సాక్షిగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు మరి ప్రతి ఒక్కరికి సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. కాగా ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టివి, పాతవి గతించెను, ఇదిగో సమస్తం నూతనమాయనని చెప్పి నేను చదువుకున్నాను. ఆయన నిల్చున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు.
మీరు ఎరిగినటువంటి దేవుడు, మీ యొక్క ఆత్మతో సంధించండి తండ్రి. వారు తండ్రి తగ్గించుకొని మీ సన్నిధిలో ప్రార్థించి ప్రభా, ఏ ఏ ఏరియాలో వారు సమాధాన పడాలో, సరి చేసుకోవాలో అవి సరి చేసుకొని ప్రభా, దయగల నాయనా తండ్రి, మీరు ఇచ్చే ఈ కొత్త జీవితాన్ని, నూతన అధ్యాయము, ఆ పరివర్తనతోటి ప్రభా, ఆ పునరుద్ధరణతోటి ప్రభా జీవించడానికి, రిఫార్మ్డ్ లైఫ్, రెన్యూడ్ లైఫ్ మరి జీవించడానికి ప్రభా మీరే సహాయం చేయండి. ప్రభా, ఎంతమంది అస్వస్థత గురయ్యారో వారిని యేసు నామములో స్వస్థత దయచేయండి ప్రభా. ఎవరెవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారో వారికి ప్రతి ఒక్క అవసరత క్రీస్తులో మరి సమృద్ధి ఉంటున్నది కాబట్టి వారికి సహాయం చేయండి. వారి కుటుంబాలలో ప్రభా, ఇంకెంతమందికి వివాహాలు కావాలని ఎదురు చూస్తున్నారు వారికి కూడా ప్రభా మీరే తండ్రి సాటి అయినటువంటి ప్రభా సహకారులను, లైఫ్ పార్ట్నర్స్ను, హెల్పర్స్ను తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ కృపలో మమ్మల్ని అందరిని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు వాక్యం ద్వారా మీరు మేలు పొందినట్లయితే మరి ఈ యొక్క లింక్ను మీ యొక్క బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే మరి ఇక్కడ పొందుపరిచినటువంటి నంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరం తెలియజేయవచ్చు. మేము మా యొక్క ప్రార్థన వైటల్ గ్రూప్ ఉంటుంది, మేమందరం కూడా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటున్నది. మా యొక్క మరి అప్డేట్స్ను కూడా మరి తెలుసుకోవచ్చు. మరి ఎప్పుడైనా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ హ్యావ్ ఎ నైస్ వీకెండ్.